ఆట తక్కువ బిల్డప్ ఎక్కువ. ఈ డైలాగ్ పాకిస్తాన్ క్రికెట్ టీం కి ఆ జట్టు క్రికెటర్లకు సరిగ్గా సరిపోతుంది. అసలు ఎప్పుడెలా ఆడుతుందో తెలియదు. అనిశ్చితిగా మారుపేరుగా పాక్ జట్టు పేరే చెబుతారు. అలాంటి పాకిస్తాన్ ప్రస్తుతం ఆసియా కప్ తో పడుతూ లేస్తూ ఆడుతోంది. తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ రెండో మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచింది. శ్రీలంకపై విజయంతో ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది. పాక్ ఆల్రౌండర్ హుసైన్ తలాత్ 2 వికెట్లు తీయడంతో పాటు 32 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ని గెలిపించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆసియా కప్ ట్రోఫీ తమదేనంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. శ్రీలంక మ్యాచ్ కి వచ్చినప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. బయట ఎన్ని విమర్శలున్నా తాము వాటిని పక్కన పెట్టి ఆటపై దృష్టి సారించామని తలాత్ చెప్పుకొచ్చాడు. ఇంకా 2 మ్యాచ్లే మిగిలిన్నాయని వాటిలో సరిగ్గా ఆడితే ట్రోఫీ తమదే అవుతుందన్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడడం చాలా కష్టమన్న తలాత్ అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం ఉండాలన్నాడు. కానీ 1-2 మ్యాచ్లలో ఫెయిల్ అయితే విమర్శలు మొదలవుతాయి. అందుకే మిడిల్ ఆర్డర్ లో ఆడేందుకు ఎవరూ ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించాడు. అయితే తలాత్ కామెంట్స్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు కాదని, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటున్నారు. ముక్కుతూ మూలుగుతూ గెలిచే మీరు కూడా ట్రోఫీ గెలుస్తామంటూ ముందే ప్రగల్భాలు పలకడం ఫన్నీగా ఉందన్నారు. కాగా భారత్ తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన తర్వాత పాక్ మాజీలు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పాక్ జట్టు కూడా మరింత ఫ్రస్ట్రేషన్ కు గురైంది. నిజానికి లంకతో మ్యాచ్ లోనూ తడబడి అతి కష్టం మీద గెలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉంటే పాక్ ఇంటిదారి పట్టేది. సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్ అవకాశాలను పాకిస్తాన్ సజీవంగా ఉంచుకుంది.